గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియో దాకా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనేటటువంటి చాప్టర్ని కంప్లీట్ చేసాము. సో ఆ ప్రీవియస్ వీడియో లింక్ని నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం. ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వాటిని వన్ బై వన్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 8.1, 8 అనేది చాప్టర్ నెంబర్ అన్నమాట. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏమన్నాడంటే, వాట్ ఆర్ హైబ్రిడైజేషన్ స్టేట్స్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. అంటే ఇక్కడ ఈ కాంపౌండ్స్లో అంటే 1, 2, 3, 4, 5 కాంపౌండ్స్ ఇచ్చాడు. 5 ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాడు. ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్స్ ఉన్నాయి కదా, ఆ కార్బన్స్ యొక్క హైబ్రిడైజేషన్ స్టేట్ ఏంటి అనేసి అడుగుతున్నారు అన్నమాట. అంటే ఆ కార్బన్స్ ఏ హైబ్రిడైజేషన్ చెంది ఉన్నాయి అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ చూస్తే మనం అది ఫస్ట్ కాంపౌండ్ మనం దాని యొక్క స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇదనమాట. ఈ ఫస్ట్ స్ట్రక్చర్ని మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. కరెక్ట్ చూడండి, నేను స్ట్రక్చర్ ఎలా రాస్తున్నానో అదే విధంగా రాయాలన్నమాట. సో ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇలా ఉంది ఈ స్ట్రక్చర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ స్ట్రక్చర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది. దీని పేరు ఏంటంటే కీటీన్ అనమాట. దీన్ని కీటీన్ అంటారు. అంటే ఇక్కడ ఈ గ్రూప్ అనేది కీటోను, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో రెండు కలిపి దీన్ని కీటీన్ అనేసి అంటారనమాట. దీని పేరు కీటీన్. జనరల్గా దీన్ని ఆర్గానిక్ రియాక్షన్స్లో ఇంటర్మీడియట్ అనమాట ఇది. సో ఆ ఇంటర్మీడియట్ చాలా అన్స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే మనం కొన్ని ఇంటర్మీడియట్స్ చూసాము, కార్బోక్యాటయాన్స్ అనేసి, కార్బన్ అయాన్ అనేసి, ఫ్రీ రాడికల్స్ అనేసి. ఈ బుక్ యొక్క లెవెల్ వరకు ఆ మూడే చూసాం మనం. కానీ హయ్యర్ స్టడీస్లో మనం ఈ కీటీన్స్ ఇంటర్మీడియట్, నైట్రిన్ ఇంటర్మీడియట్, బెంజైన్ ఇంటర్మీడియట్ అన్ని ఇంటర్మీడియట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కీటీన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. సో జనరల్గా ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఒకటే ఉంది. కాబట్టి ఆ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటంటే ఇక్కడ రాస్తాను నేను. సో ఇది sp2 హైబ్రిడైజేషన్ అనమాట దీన్ని. ఎందుకంటే కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి, ఒకటి సిగ్మా బాండ్, ఇంకోటి పై బాండ్. కాబట్టి ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp2 అనమాట. తర్వాత ఈ కార్బన్కి ఇటు డబుల్ బాండ్ ఉంది, ఇటు డబుల్ బాండ్ ఉంది. అంటే కార్బన్కి 3 బాండ్స్ ఉన్నా, లేకపోతే 2 పై బాండ్స్ ఉంటే, ఒక కార్బన్కి 2 పై బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ కార్బన్కి చూస్తే ఇదొక పై బాండ్, ఈ సైడు ఇదొక పై బాండ్ అన్నమాట. అంటే 2 పై బాండ్స్ ఉన్నాయి, 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. కాబట్టి ఈ కార్బన్కి 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది sp హైబ్రిడైజేషన్ అనమాట. sp హైబ్రిడైజేషన్ చెంది ఉందన్నమాట కార్బన్. సో కీటీన్లో ఈ టైప్ స్ట్రక్చర్లో ఈ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్, ఈ కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, సో అది ఆ కాంపౌండ్ గురించి. తర్వాత ఇంకో కాంపౌండ్ ఏం రాశాడు? CH3 రాశాడు. తర్వాత CH, మధ్యలో సింగిల్ బాండ్స్ ఇవ్వలేదు కానీ నేను ఎక్స్పాండ్ చేసి రాస్తున్నాను. CH డబుల్ బాండ్ CH2 అనమాట. సో 3 కార్బన్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్లో. 3 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ చూస్తే, ఈ కార్బన్ చూస్తే దానికి అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ అనమాట. sp3. ఓకే, ఇక్కడ ఈ కార్బన్కి ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది sp2. అంటే ఒక కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే అది sp3 అనమాట. కార్బన్కి అట్లీస్ట్ ఒక డబుల్ బాండ్ ఉంటే అది sp2 అనమాట. ఈ కార్బన్ కూడా ఒక డబుల్ బాండ్ ఉంది, ఈ డబుల్ బాండ్ ఉంది, పై బాండ్ ఉంది అనమాట. పై బాండ్ ఉంటే అది sp2 హైబ్రిడైజేషన్ అనమాట. సో ఈ విధంగా మనకి సెకండ్ కాంపౌండ్ కూడా
చూస్తే ఒక కార్బన్ sp3 హైబ్రిడైజేషన్, మిగిలిన 2 కార్బన్స్ sp2 అనమాట. ఓకే, అది సెకండ్ కార్బన్ గురించి. వీటిని తీసేద్దాం, ఎరేస్ చేసేసి మళ్ళీ ఇంకో కాంపౌండ్ మనం స్ట్రక్చర్ రాసి ఆ కాంపౌండ్లో కార్బన్స్కి ఏ హైబ్రిడైజేషనో చూద్దాం. అది అయిపోయిన తర్వాత మనకి ఈ కాంపౌండ్ ఇచ్చాడు, అది ఎసిటోన్ అనమాట. దాని యొక్క స్ట్రక్చర్ మనం రాస్తే ఎలా ఉంటుందంటే, ఇది C, ఇక్కడ డబుల్ బాండ్ O ఉంది, ఇలా ఉంది. దాని ఈ సైడ్ CH3, ఈ సైడ్ CH3 ఉంటుంది. దీన్ని ప్రొపనోన్ అంటారు, లేకపోతే ఎసిటోన్ అంటారు. రెండు కూడా ఒకటే అన్నమాట. 2 ప్రొపనోన్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కీటోన్లో ఫస్ట్ కార్బన్ దగ్గర కీటో గ్రూప్ ఉంటుంది కాబట్టి, సెకండ్ కార్బన్ దగ్గరే ఉంటుంది కాబట్టి జస్ట్ ప్రొపనోన్ అంటేనే ఈ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఈ కార్బన్కి ఆక్సిజన్తో డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఈ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ అనమాట. సో ఈ కార్బన్ వచ్చేసి డబుల్ బాండ్ లేదు, ఈ కార్బన్ వచ్చేసి డబుల్ బాండ్ లేదు, అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి. కాబట్టి ఈ కార్బను ఆ 2 కార్బన్స్ కూడా sp3 హైబ్రిడైజేషన్. సో డబుల్ బాండ్ ఉన్నటువంటి ఈ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటంటే ఇది. దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే మనం అది CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CN. అంటే CN అనేది 3 బాండ్స్ ఉంటాయి, కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో 3 బాండ్స్ ఉంటే CN బాండ్ ఉంది. దాన్ని నైట్రిల్ గ్రూప్ అంటారు. నైట్రిల్ గ్రూప్, సైనో గ్రూప్ కానీ నైట్రిల్ గ్రూప్ కానీ అంటారు అనమాట. సో ఇక్కడ ఈ కార్బన్ చూస్తే దీని పేరేంటి, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపీన్ నైట్రిల్ అనమాట, 2 ప్రోపీన్ నైట్రిల్. సో అది దాని పేరు. సో ఇక్కడ ఈ కార్బన్ వచ్చేసి దానికి పై బాండ్ ఉంది కాబట్టి అది sp2 హైబ్రిడైజేషన్. ఈ కార్బన్ కూడా లెఫ్ట్ సైడ్ పై బాండ్ ఉంది కాబట్టి అది కూడా sp2 హైబ్రిడైజేషన్. ఈ కార్బన్ వచ్చేసి దానికి ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఇదొక బాండ్, ఇదొక బాండ్, ఇదొక బాండ్, 3 బాండ్స్ ఉన్నాయి అన్నమాట. 3 బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇది అలా పడిపోయింది. అంటే 3 బాండ్స్ ఉన్నాయి అన్నమాట. 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్బన్ అనేది అంటే 3 బాండ్స్లో 2 పై బాండ్స్, ఒక సిగ్మా బాండ్ కాబట్టి 2 పై బాండ్స్ ఉంటే అది sp హైబ్రిడైజేషన్ అనమాట. sp హైబ్రిడైజేషన్. ఓకే, దాన్ని ఎక్రిలో నైట్రిల్ అనేసి కూడా అంటారు. ఆ కాంపౌండ్ని, ఈ కాంపౌండ్ని ఎక్రిలో నైట్రిల్ అనేసి కూడా అంటారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది తీసేద్దాం, తీసేసి ఇంకో కాంపౌండ్ చూద్దాం. సో ఇక్కడ తర్వాత కాంపౌండ్ ఏమి ఇచ్చాడు, ఇది C6H6 అన్నాడు. C6H6 అంటే ఏంటి, బెంజీన్ అనమాట. అది ఇలా బెంజీన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, 3 డబుల్ బాండ్స్ ఇలా కాంజుగేటెడ్ సిస్టంలో ఉంటుంది బెంజీన్ అనమాట. అది బెంజీన్లో అన్ని కార్బన్స్ కూడా sp2నే, ఎందుకంటే ఏ కార్బన్ చూసినా సరే, ఈ కార్బన్ చూసినా డబుల్ బాండ్ ఉంది. ఈ కార్బన్ చూసినా దానికి కూడా డబుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ చూసినా దానికి కూడా డబుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ చూసినా దానికి డబుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ చూసినా దానికి డబుల్ బాండ్ ఉంది. అంటే ప్రతి కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ కార్బన్స్, అన్ని కార్బన్స్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అన్నమాట. ఓకే, బెంజీన్ అనగానే ఆల్ కార్బన్స్ ఆర్ sp2 హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, సో C6H6 అంటే బెంజీన్ స్ట్రక్చర్, ఎందుకంటే ఇదొక కార్బన్, 6 కార్బన్స్ ఉన్నాయి. ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ ఇలా ఉంటుంది, బాండ్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ప్రతి కార్బన్కి ఒక హైడ్రోజన్ ఇలా ఉంటుంది, ఇలా ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఈ విధంగా C6 6 కార్బన్లు ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి C6H6 అంటాడు దాని స్ట్రక్చర్. ఓకే, అది బెంజీన్. అది ఫస్ట్ క్వశ్చన్, ఇది అయిపోయింది, ఆ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు,
ఇండికేట్ ద సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అన్నాడు. ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అంటే బెంజీన్ ఇచ్చాడు, సైక్లోహెక్సిన్ ఇచ్చాడు, ఇక్కడ డైక్లోరోమీథేన్ ఇచ్చాడు, ఇక్కడ ఎలీన్ ఇచ్చాడు, ఎలీన్ ఓకే, నైట్రోమీథేన్ ఇచ్చాడు, ఎన్ మిథైల్ ఫార్మమైడ్ ఇచ్చాడు. సో నేను నేమ్స్ చెప్తున్నాను కదా, నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కామన్ నేమ్స్ అన్నమాట. సో ఆ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్లో మనకి సిగ్మా బాండ్స్ ఏవి, పై బాండ్స్ ఏవి అనేది చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఏమి ఇచ్చాడు, బెంజిన్ స్ట్రక్చర్. C6H6 అంటే బెంజిన్ స్ట్రక్చర్. ఇప్పుడే చూసాం మనం ఈ బెంజిన్ స్ట్రక్చర్, మనం ఇప్పుడే చూసాం. ఈ బెంజిన్ స్ట్రక్చర్లో మనకి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను బెంజిన్ స్ట్రక్చర్. ఈ బెంజిన్ స్ట్రక్చర్లో ఇలా ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి హైడ్రోజన్ అనేది ఓన్లీ సిగ్మా బాండే ఫామ్ చేస్తుంది. కార్బన్తో హైడ్రోజన్కి ఒక బాండ్ ఉంది అంటే ఓన్లీ సిగ్మా బాండే ఫామ్ చేస్తుంది. కార్బన్కి మధ్యలో, లేకపోతే కార్బన్ ఆక్సిజన్కి మధ్యలో, లేకపోతే కార్బన్ నైట్రోజన్కి మధ్యలో పై బాండ్స్ ఫామ్ అవుతాయి. కానీ కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఓన్లీ సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. పై బాండ్ అనేది కార్బన్కి హైడ్రోజన్ మధ్యలో అసలు ఫామ్ అవ్వదు అన్నమాట. కాబట్టి కార్బన్కి ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక 6 కార్బన్స్ కాబట్టి 6 సిగ్మా బాండ్స్, CH బాండ్స్ 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి అన్నమాట. 6 సిగ్మా బాండ్స్ అన్నమాట. సో మళ్ళీ కార్బన్కి మధ్యలో 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి అన్నమాట. CC6 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఎందుకంటే 3 పై బాండ్సే ఉన్నాయి, 3 పై బాండ్స్ ఉన్నాయి. 6 సిగ్మా బాండ్స్ ఎక్కడ ఉంది, కార్బన్ ఉందా, ఇదొకటి, 2 3 4 5 6 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో 3 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఒకటి, ఇదొకటి, 3 అంటే CC3 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. 3 పై బాండ్స్. సో CH అనేవి 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి. CC అనేవి కార్బన్ అనేది 6 సిగ్మా బాండ్స్ ఉంటాయి. CC డబుల్ బాండ్ అనేది 3 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో అది బెంజిన్లో మనకి ఉండేటటువంటి సిగ్మా బాండ్స్, పై బాండ్స్. ఓకే, ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి స్పేస్ని యూస్ చేసుకుని రాద్దాం. సో బెంజిన్ అయిపోయింది. బెంజిన్లో మనం చూసాం CH అంటే కార్బన్కి హైడ్రోజన్ మధ్యలో 6 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. కార్బన్కి మధ్యలో 6 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. మళ్ళీ కార్బన్కి మధ్యలో 3 పై బాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, టోటల్గా 12 సిగ్మా బాండ్స్ ఉంటాయి, 3 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట కార్బన్కి మధ్యలో. ఓకే, తర్వాత C6H12 ఈ కాంపౌండ్ C6H12 అంటే అది ఓకే, అది సైక్లోహెక్సేన్ అంటారు దాన్ని, ఇలా. సో ఇది సైక్లోహెక్సేన్, ఇలా హెక్సాగాన్లా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈచ్ కార్బన్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. మళ్ళీ ఇక్కడ కూడా ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. మళ్ళీ ఇక్కడ కూడా ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. ఇక్కడ కూడా హైడ్రోజన్, హైడ్రోజన్. సో ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్. సో ఇలాగా మనకి ఈ స్ట్రక్చర్లు ఇచ్చినటువంటి 12 హైడ్రోజన్స్ ఉంటాయి, ప్లస్ 6 కార్బన్స్ ఉంటాయి. కార్బన్స్ మనం మార్క్ చేద్దాం. ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, 3 కార్బన్స్ అయిపోయినాయి. ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక 6 కార్బన్స్ ఉంటాయి. సో C6H12 అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఈ స్ట్రక్చర్లో డబుల్ బాండ్ అనేది కనిపించట్లా. అన్నీ కూడా పై బాండ్సే ఉన్నాయి, సిగ్మా బాండ్సే ఉన్నాయి. అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి, పై బాండ్స్ కనపట్లేదు అనమాట. కాబట్టి ఈ C6H12 సైక్లోహెక్సేన్ అంటారు. దీని పేరేంటి, సైక్లోహెక్సేన్. ఇక్కడ సైక్లోహెక్సేన్ కానీ, సైక్లోప్రోపేన్ కానీ, సైక్లోబ్యూటేన్ కానీ ఏన్ అనేది వస్తుంటే దాంట్లో డబుల్ బాండ్ లేదు కాబట్టి అన్నీ కూడా సిగ్మా బాండ్సే, ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్. సో సైక్లోహెక్సేన్లో ఆల్ ఆర్ సిగ్మా బాండ్, అన్నీ కూడా సిగ్మా బాండ్స్. ఓకే, అది దాని గురించి.
తర్వాత స్ట్రక్చర్ ఇది ఇచ్చాడు CH2Cl2. దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే మనకి ఇక్కడ CH2HCl క్లోరో, ఇది కూడా క్లోరో, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉంటాయి, 2 క్లోరిన్స్ ఉంటాయి అన్నమాట ఇలాగ. సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా డబుల్ బాండ్ కనిపించట్లా, అంటే 2 బాండ్స్, ఒక కార్బన్కి 2 బాండ్స్ కనపట్ల. కాబట్టి ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్. దీని పేరు ఏంటంటే డైక్లోరోమీథేన్ అంటారు. డైక్లోరోమీథేన్. మీథేన్ అంటే CH4. ఆ CH4లో 2 హైడ్రోజన్ మరియు 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డైక్లోరోమీథేన్ అంటారు అన్నమాట. డైక్లోరోమీథేన్. ఇక్కడ ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్, అన్నీ కూడా సిగ్మా బాండ్సే. డైక్లోరోమీథేన్లో అన్నీ కూడా సిగ్మా బాండ్స్ అన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి ఈ డైక్లోరోమీథేన్ ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్ చూసాం. అన్నీ కూడా సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అనేవి లేవు. తర్వాత చూద్దాం. తర్వాత ఎలీన్ ఇచ్చాడు. ముందు మనం ఈ స్ట్రక్చర్స్ని తీసేద్దాం. తీసేసి అప్పుడు ఆ ఎలీన్ యొక్క స్ట్రక్చర్ మనం రాద్దాం. సో ఇక్కడ థర్డ్ కాంపౌండ్ ఇది ఇచ్చాడు. అదేంటంటే మధ్యలో కార్బన్ ఇచ్చాడు ఇలాగా, దానికి డబుల్ బాండ్ ఇచ్చాడు ఇలాగా, దానికి CH, ఈ సైడ్ కూడా మళ్ళీ డబుల్ బాండ్ ఇచ్చాడు CH. దీన్ని ఏమంటారు, దీని పేరు ఏంటంటే ఎలీన్ అంటారు అన్నమాట. ఎలీన్. ఓకే, ఇక్కడ ఈ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్, ఈ కార్బన్ కూడా sp2 హైబ్రిడైజేషన్, కానీ ఈ కార్బన్ మాత్రం sp హైబ్రిడైజేషన్, sp. ఓకే, సో ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇదొక పై బాండ్, ఇదొక పై బాండ్, 2. అంటే పై బాండ్స్ వచ్చేసి 2 అనమాట. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి 1, ఇది 2, ఇక్కడ CCకి మధ్యలో ఇదొకటి 3, ఇక్కడ CCకి మధ్యలో ఇదొకటి 4, ఇదొక 5, ఇదొకటి 6 అన్నమాట. అంటే సిగ్మా బాండ్స్ వచ్చేసి టోటల్గా 6 ఉన్నాయి అన్నమాట. 6. ఓకే, ఈ ఎలీన్ సిస్టంలో 2 పై బాండ్స్ ఉన్నాయి, 6 సిగ్మా బాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అది తీసేద్దాం. ఇది తీసేసి నైట్రోమీథేన్ స్ట్రక్చర్ ఇచ్చాడు. దాని తర్వాత ఎలీన్ తర్వాత నైట్రోమీథేన్ స్ట్రక్చర్ ఇచ్చాడు. దాన్ని చూద్దాం. నైట్రోమీథేన్ మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే CH. ఇది మిథైల్ గ్రూప్, దీనికి నైట్రో సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇక్కడ N, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది నైట్రోజన్కి. ఇక్కడ ఆక్సిజన్కి నైట్రోలో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కార్బన్ మీద ఉన్నటువంటి 4 బాండ్స్, ఇదొక బాండు, ఇదొక బాండు, ఇదొక బాండు, ఇదొక బాండు, అన్నీ 4 బాండ్స్ అన్నమాట. దీని గురించి చెప్తున్నాను నేను, ఈ స్ట్రక్చర్ గురించి. CH3NO2 అంటే నైట్రో గ్రూప్, దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ప్లస్ మైనస్ ఉంటుంది నైట్రో గ్రూప్. సో ఈ కార్బన్ మీద ఉన్నటువంటి 4 బాండ్స్, 4 బాండ్స్ కూడా సిగ్మా బాండ్సే. 4 బాండ్స్ కార్బన్ సిగ్మా బాండ్స్ అన్నమాట. 4 కార్బన్కి, కార్బన్ సిగ్మా 4 బాండ్స్ ఉన్నాయి. నైట్రోజన్కి ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఒక సిగ్మా బాండ్ ఉంది. ఈ బాండ్ అనేది, ఈ బాండ్ అది సిగ్మా పై కాదు, అది కోఆర్డినేట్ బాండ్ అంటారు అన్నమాట, లేకపోతే డేటివ్ బాండ్ అంటారు. డేటివ్ బాండ్, అది సిగ్మా బాండ్ పై బాండ్ అలా కాదు, అది డేటివ్ బాండ్ అనమాట. అంటే నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ని ఆక్సిజన్కి సప్లై చేసి, నైట్రోజన్ ఇచ్చింది కాబట్టి ఎలక్ట్రాన్స్, దానికి పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంది కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్. దీన్ని డేటివ్ బాండ్ అంటారు. డేటివ్, DATIV, డేటివ్ బాండ్ కానీ లేకపోతే కోఆర్డినేట్ బాండ్ అంటారు అనమాట. ఓకే, నైట్రోజన్కి ఆక్సిజన్కి, ఈ ఆక్సిజన్కి నైట్రోజన్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒకటి పై బాండ్ ఉంది, ప్లస్ ఇది ఈ బాండ్, నైట్రోజన్కి ఆక్సిజన్ మధ్యలో ఈ బాండ్ డేటివ్ బాండ్ అనమాట. ఓకే, ఆ విధంగా మనకి నైట్రోమిథేన్లో బాండ్స్ ఉన్నాయి అన్నమాట. కార్బన్కి అన్నీ కూడా సిగ్మా బాండ్సే, నైట్రోజన్కి మాత్రం ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఇది ఒక పై బాండ్ ఉంది, ఒకటి డేటివ్ బాండ్. ఓకే, ఈ ఆక్సిజన్ తీసుకుంటే ఒకటి సిగ్మా బాండ్,
ఒకటి పై బాండ్. ఈ ఆక్సిజన్ తీసుకుంటే ఒకటి డేటివ్ బాండ్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి నైట్రోమిథేన్లో బాండింగ్ చూడొచ్చు అనమాట. ఓకే, ఇది తీసేద్దాం. తర్వాత మనకి ఎన్ మిథైల్ ఫార్మామైడ్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఎన్ మిథైల్ ఫార్మామైడ్ అది ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే మనం ఆ స్ట్రక్చర్ని ఇలా వస్తుంది. దాని స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఫార్మామైడ్ కదా, HNH ఇక్కడ CH3 అది దాని స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ ఎక్స్పాండ్ చేసి రాస్తాం. బాండ్ లైన్ ఫార్ములాలు రాస్తే దాని స్ట్రక్చర్ మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది. ఎన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఎన్ మిథైల్ ఫార్మామైడ్ అంటారు. ఫార్మాల్డిహైడ్లో నుంచి కానీ ఫార్మిక్ యాసిడ్లో నుంచి కానీ మనకి స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఉంది. ఈ సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండే. కార్బన్కి నైట్రోజన్ మధ్యలో సిగ్మా బాండ్ ఉంది. ప్లస్ కార్బన్కి హైడ్రోజన్ మధ్యలో ఇంకో సిగ్మా బాండ్ ఉంది. ఈ నైట్రోజన్కి కార్బన్కి మధ్యలో ఇంకో సిగ్మా బాండ్ ఉంది. ఓకే, కార్బన్కి ఈ 3 హైడ్రోజన్స్కి 3 కూడా సిగ్మా బాండ్సే. ఓకే, ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒక పై బాండ్ ఉంది. డబుల్ బాండ్లో ఎప్పుడు కూడా ఒక సిగ్మా బాండ్ అయితే ఇంకోటి పై బాండ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మనకి పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ స్ట్రక్చర్లో మనకి పై బాండ్స్ ఓన్లీ 1 అనమాట. అది కూడా కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ సింగిల్ బాండ్ అనమాట. సింగిల్ బాండ్ అంటే 1 బాండ్ అన్నమాట. 1 బాండ్ సిగ్మా బాండ్ అయితే ఇది 1 బాండ్ సిగ్మా బాండ్ ఉంది, ఇంకోటి పై బాండ్ అనమాట. ఓకే, ఒకటే పై బాండ్ ఉంది ఈ స్ట్రక్చర్లో. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి 2 3 4 5. ఈ కార్బన్కి 3 అంటే టోటల్గా 5 + 3 8 అనమాట. సిగ్మా బాండ్స్ 8 ఉన్నాయి అన్నమాట. 8 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ ఉంది ఆ స్ట్రక్చర్ ఎన్ మిథైల్ ఫార్మామైడ్లో. ఓకే, ఆ విధంగా మనకి దాని యొక్క స్ట్రక్చరు జనరల్గా ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ ఒక్కటే sp2 హైబ్రిడ్ కార్బన్. sp2 రిమైనింగ్ అంతా sp3నే. ఈ కార్బన్ ఒకటి, ఈ ఆక్సిజన్ ఒకటి ఆ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆ 2 మాత్రమే sp2. రిమైనింగ్ హైడ్రోజన్ ఈ కార్బన్ మాత్రం sp3 అనమాట. sp3. సో నైట్రోజన్ కూడా sp3నే. దీనికి ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్ అయితే ఇంకో రెజొనెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అందులో మళ్ళీ మారిపోతుంది అనమాట. అది ఇక్కడ అవసరం లేదు. రెజొనెన్స్ స్ట్రక్చర్ రాస్తే నైట్రోజన్ అప్పుడు పై బాండ్ వస్తుంది, నైట్రోజన్కి పై బాండ్ వస్తుంది. ఈ ఆక్సిజన్ మీద సింగిల్ బాండ్ వస్తుంది విత్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. సో దాని యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్ రాద్దామా. సో ఈ ఫార్మామైడ్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్ రాస్తే అది ఎలా ఉంటుందంటే HCO- డబుల్ బాండ్ N CH3 ప్లస్ N మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది ఈ ఫార్మామైడ్ యొక్క రెజొనెన్స్ ఫామ్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఈ కార్బన్ sp2నే, ఈ నైట్రోజన్ sp2నే, ఆక్సిజన్ మాత్రం sp2 నుంచి sp3కి మారిపోయింది. ఈ CH3 కూడా sp3నే అనమాట. ఓకే, ఈ విధంగా ఎన్ మిథైల్ ఫార్మామైడ్ అనేది ఈ 2 స్ట్రక్చర్స్లో ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ చూసాము ఈరోజు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఏమున్నాయి? రైట్ బాండ్ లైన్ ఫార్ములా ఫర్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. సింగిల్గా మనం ఇలా రాసేయచ్చు. ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అంటే ఇదొక కార్బన్. ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఈ కార్బన్ మీద 1 హైడ్రోజన్ ఉంటున్నాం, దానికి OH ఉంటుంది. ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనమాట. ఓకే, తర్వాత ఏమన్నాడు? 2,3 డైమిథైల్ బ్యూటనాల్ అన్నాడు. ఆల్ అంటే ఆల్డిహైడ్. అంటే ఇలా రాసి ఇక్కడ CH4 రాస్తే 2,3 అది ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్. అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. కాబట్టి
ఇది ఈ స్ట్రక్చర్ అనమాట. దీనికి స్ట్రక్చర్ ఏంటి, బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇదన్నమాట. 2,3 డైమిథైల్ బ్యూటనాల్ అంటారు దాన్ని. ఓకే, తర్వాత ఏమన్నాడు, హెప్టేన్ 4 అన్నాడు. హెప్టేన్ అంటే 7 కార్బన్స్, 1 2 3 4 5 6 7. 4th కార్బన్ దగ్గర అంటే 1 2 3 4 ఇక్కడ కీటోన్ ఉంది. ఇది ఈ స్ట్రక్చర్ అనమాట. అంటే హెప్టేన్ 4 అనేది ఈ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇది హెప్టేన్ 4. సో ఈ విధంగా మనం 3 క్వశ్చన్స్ చూసాం మనం ఈరోజు. ఇదొకటి 3 క్వశ్చన్స్ చూసాము. రిమైనింగ్ 4th క్వశ్చన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. గివ్ ద ఐయుపిఏక్ నేమ్స్ ఫర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్కి ఐయుపిఏక్ నామనిక్లేచర్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.